ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను అండ్ శ్రీనివాస్. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ అంటే మేమిద్దరం పోట్లాడుకోవటం లేదు, మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ల గురించి మేము ఒక చిన్న పాయింట్ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పాయింట్ ఏంటంటే బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి, జీవితాలు సంసారాలు నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే నాకు శ్రీనివాస్కి తండ్రులను కాబట్టి మాకు ఏదో ఒక ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మాకంటే పెద్ద ప్లాట్ఫామ్ తెలియదు. సో ఈ ప్లాట్ఫామ్ని ఇలా చేసి మీ అభిప్రాయాన్ని ఇట్లా వీడియోస్ రూపంలో మనం ప్రజెంట్ చేయొచ్చు అనేది నాకు ఇచ్చిన సజెషన్ మాత్రం మిస్టర్ ఆంజనేయులు. సో మ్యాక్సిమల్ ఛానల్కి సంబంధించిన ఆంజనేయులు మాకు సజెషన్ ఇవ్వడం, తర్వాత ఎంబడి మేము ఏదైనా దాని గురించి ఆలోచించి ఇలా చేద్దాం అనుకోవడం. ఓకే, ఈరోజు వచ్చేసి మనం ఒక అద్భుతమైన మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అని శ్రీనివాస్ నాకు చెప్పాడు. లేదు, నీకు మంచి షాక్ ఇస్తాను, నువ్వు ఒకసారి వచ్చేసి నువ్వు ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ సెట్ చేసి పెట్టన్నాడు. నాకు చెప్పి మనోడు ఫోన్లో మాట్లాడితే కొంచెం పక్క వెళ్ళాడు అనమాట. వస్తాడు అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు కదా ఒంగోలులో, వాడితో ఏదో మంత్రాలు జరుపుతున్నట్టుగా ఉన్నాడు బహుశా. సరే, ఎన్ని మంత్రాలు జరిపినా ఏం చేసినా వాడు పీకేది ఏమీ లేదు, ఎందుకంటే మీరంతా నాతో ఉన్నారండి. హాయ్ బాలశంకర్, ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నావు ఏం దగ్గర మాట్లాడుతున్నావు ఫోన్లో ఎందా నుంచి? మేమైనా బెట్టింగ్లు పెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం. ఇది ఏవో నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. అంటే మీరు ఫోన్లో అంజీ గారితో మంత్రాలు జరుపుతుంటే ఏం జరుగుతుంది గూడిపుట అని డౌట్ రావట్లా? అంజనా ఉన్నట్టు వాళ్ళని ట్రై చేస్తున్నాం కానీ మనకు అంత రాదనుకో, అదే వేరే విషయం. కానీ దాని గురించి ఎలా శంకర్, ఒక అద్భుతమైన మ్యాచ్ గురించి జస్ట్ అలా ఆలోచిస్తున్నాం. ఎలా పోయినసారి అద్భుతంగా జరిగింది, ఈసారి ఏం జరిగిద్దా అని. ఇది అంటే చెప్పేది సారా, వీళ్ళిద్దరూ కలిపి అంటే ఇతను అనుభవాలు కలిపి ప్రెడిక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ రోజు ఈ జట్టులో ఈ ఆటగాడు బాగా ఆడగలడు, ఈ జట్టులో ఈ ఆటగాడు మంచి బౌలింగ్ చేయగలడు, ఈ బ్యాట్స్మెన్ ఎంతవరకు చేయగలడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు శ్రీను నువ్వు సమర్పించుకో. లేదు కానీ అపార్థాలు చేసుకుంటారు. కానీ వాళ్ళ మ్యాచ్ రివెంజ్ వీక్ కదా, రివెంజ్ అద్భుతమైన రివెంజ్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. టెన్షన్ పడ్డా సరిగ్గా చెప్పరా. ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తను ఎదుర్కోబోతుంది ముంబై ఇండియన్స్ని హైదరాబాద్లో. ఆ మ్యాచ్ని మనం చూడబోతున్నాం ఈరోజు. అర్థమైందా? ఏందండి ఏంది వీడు? అదే శంకర్, దాని గురించి ఇప్పుడు ఏమంటాడు వీడు? నాకు సన్ రైజ్ కావాలంటాడు వాడు. 4 రోజులు అది శంకర్ భలే చెప్పావు నువ్వు. అది టాస్ వేసింది నిర్ణయించుకుంటాం. కానీ 4 రోజుల క్రితం ఇదే 2 జట్ల మధ్య ముంబైలో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగితే ఏమైంది, ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. 162 పరుగులు, 5 వికెట్లు కోల్పోయి చేశారు. లేదా 5 వికెట్లకి 162 వాళ్ళ బ్యాటింగ్కి ఫస్ట్ బ్యాటింగ్ చేసి పరిస్థితి చూడండి. 5 వికెట్లు కోల్పోయారు, 162 స్కోర్ చేశారు 20 ఓవర్లకి. ఇంకోసారి గుర్తుంచుకో బాలశంకర్, 162 కొట్టారు వాళ్ళు 20 ఓవర్లకి. బాలశంకర్ అదే 5 వికెట్లు పోగొట్టారు. అదే బాబు 162 అంటే ఎంత వచ్చింది అక్కడ? 2 ఆర్లు 12, ఇది ఒకటి ఎంత. దాన్ని ముంబై ఇండియన్స్ 18 ఓవర్లు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళు రివెంజ్ వీక్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఆ 2 జట్లు తలపడబోతున్నాయి. గత సీజన్లో ఏం జరిగిందంటే ఇదే హైదరాబాదు ఇదే ముంబై ఇండియన్స్ హైదరాబాద్లో మ్యాచ్ ఆడితే హైదరాబాద్ వాళ్ళు 273 పరుగులు కొట్టారు, 76 పరుగులు కొట్టారు బాలశంకర్. వీళ్ళు తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా 248 పరుగులు కొట్టారు. అవునా? ఒక స్టేజ్లో ఏమైంది అనుకున్నా, వీళ్ళు కొట్టేస్తారేమో అనిపించింది ముంబై బ్యాటింగ్కి. వెరీ గుడ్. అసలు ఇది వాళ్ళకి జుజుబీ లాగా అనిపించింది. మన లోకల్ హైదరాబాద్ ప్లేయరే, అతని పేరు ఏంటంటే తిలక్ వర్మని, మామూలుగా కాదు పిచ్చి కుక్కలను కొట్టారు హైదరాబాద్ బౌలర్ని. కానీ ఎంత కొట్టినా కూడా అంత చేజింగ్ అని కష్టమే కదా. చివరిలో 240 చిల్లర కాడ వీళ్ళు ఓవర్లు అయిపోయినాయి. అట్లాంటి అద్భుతమైన మ్యాచ్ జరిగినప్పుడు అంత బౌలింగ్కి అనుకూలించి పిచ్ బ్యాటింగ్కి అనుకూలించి పిచ్ మీద 2 బ్యాటింగ్ దాని దిగ్గజాలు తలపడబోతున్నాయి. దీనికి మనం ఎంత ఎంటర్టైన్మెంట్ అవుతామో అంత ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఎంత ఎంజాయ్ చేస్తామో. ఎన్ని 4లు ఎన్ని 6లు అద్భుతంగా ఉండబోతుంది. ఆ మ్యాచ్ని మనం ఈరోజు మన కళ్ళు 2 పెద్దవి చేసుకొని చూడబోతున్నాం. ముందు మీరు టాస్ వేస్తే మీకు ఏ జట్టు కావాలో తీసుకుంటారు. నేను ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఏం చెప్పండి. ఎందుకంటే శ్రీనివాస్ మొదటి నుంచి కూడా సన్ రైజ్ బాగా లేపుతూ ఉంటాడు కాబట్టి, అంటే మన లోకల్ టీం కాబట్టి. సో టాస్ వేయకుండా జట్టు ఎంచుకునే అవకాశాన్ని సీనికి నేను ఇచ్చేస్తాను. సీనికి వచ్చిన ఏ జట్టు సరే సన్ రైజ్ థాటే లేదు మీరు. ఎందుకంటే పాపం సీనికి ఏంటంటే మొదటి నుంచి కూడా సన్ రైజ్ అనేది మీ అమృత హస్తాలతో టాస్ వేస్తే నిర్ణయించుకున్నా. అది ఎట్టా కుదిరింది సార్? వద్దు సార్, దయచేసి వినండి సార్, నా మాట వినండి సార్. టాస్ కాదు సార్, మీరేంటి సార్? నేను వస్తాను సార్. జరగండి, కొంచెం జరగండి సార్. తీసుకోండి సార్. 1 2 3 4 5 6  7  8  9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141
ఇదిగోండి సార్. ఓం చికి చాయ్ చాయ్, ఓకే. ఓం చికి చాయ్ చాయ్ బొమ్మ. ఉన్నారండి మీరు, గ్యారంటీగా ఉన్నారు. తీసుకోండి సార్. చెప్పండి అయ్యా. చట్టానికి న్యాయానికి కనిపించని చట్టానికి న్యాయానికి కనిపించే ఆ 3 సింహాలు ఉంటే కనిపించిన 4వ సింహమేరా ఈ శంకర్. ఓకే ఓకే చెప్పండి సార్. అర్థమైందా? చెప్పండి సార్. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? టాస్ మీరు గెలిచారయ్యా, అవును చెప్పాలి మేము వినాలి. ఇప్పుడు టాస్ నేను గెలిచానండి, మీకేం కావాలి అడుగుతున్నాను, తప్పే ఉంది దాంట్లో. మీరు ఏ జట్టుని ఎంచుకుంటారు అది కావాలి సార్. నేను చెప్తున్నాను మీకేం కావాలి తీసుకొని పోండి సార్, మీకు ఏదైనా అభ్యంతరం లేదు, మీ ఇష్టం వచ్చి మీరు తీసుకోండి, నాకు అసలు లెక్క అసలు ఇదేం లేదు సార్, మీరు చెప్పండి సార్. ఎందుకంటే సీను మా గురువు గారు, గురుదక్షిణకి ఇస్తున్నాను, నీకేం కావాలి పో ఇచ్చేసా సీను, వచ్చాయి లక్కు వచ్చినప్పుడు దాన్ని అందుకోవాలి. 33 మనం బోడి 7 ఎందుకు మనకి సీను లక్కు మీరు చెప్పండి సార్. లక్కు ఇస్తున్నాడు శ్రీనివాస్, తీసుకో. లాగ్ అయిపోతుంది పరిచయం, చెప్పండి సార్. అవునా సరే, జట్లు ఇంకొకసారి చెప్పండి సార్. మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్ లో మ్యాచ్ జరగబోతుంది ఈ రోజున. ముంబై ఇండియన్స్. ఓకే, నేనైతే మాత్రం ముంబై ఇండియన్స్ తీసుకుంటున్నాను. ఓకే. సన్ రైజర్స్ హైదరాబాద్ శ్రీనివాస్కి ఇస్తున్నాను, ఎందుకంటే గెలిచే మ్యాచ్ శ్రీనివాస్కి ఇస్తా. ఆయన గెలిచాడు అనుకోండి, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు. లేదు శంకర్, ఏమైందంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ వరుసనే 3 మ్యాచ్లు నాన్ స్టాప్ కొట్టుకుంటున్నాయి. వాళ్ళకి వన్స్ వాళ్ళకి ఎట్టంటే వాళ్ళకి ఓటములు ఎదురైనాయి అంటే వరుసనే ఓడిపోతారు. ఏదైనా ఈ ట్రిప్లోనే 5 ఓడిపోయారు. తర్వాత గెలుపులు బిగినైతే అట్టానే అసలు వాళ్ళు 100 పరుగులు కొట్టినా కూడా ప్రత్యర్థిని 90 పరుగులు కట్టడి చేయగలరు అనమాట. వాళ్ళు ఇప్పుడు గెలుపు మూమెంట్లో ఉన్నారు. వరుసనే 3 మ్యాచ్లు గెలిచారు, ఇది 4వ మ్యాచ్. గెలవచ్చు అంటే ఇక్కడ శ్రీనివాస్ చెప్పిన చిన్న ప్రొడక్షన్ అంటే నాకు తెలియదు, వాస్తవంగా అయితే నాకు తెలియదు కాబట్టి ఆయన చెప్పిన తర్వాత నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి 270 కొట్టిన తర్వాత 240 దాకా అదే పిచ్ మీద వచ్చారని చెప్పాడు కదా. ఎందుకంటే ఖచ్చితంగా రివెంజ్ మ్యాచ్ అనమాట, రివెంజ్ మ్యాచ్ ఇది. ఎందుకంటే హైదరాబాద్ టీంను హైదరాబాద్లోనే 270 కొట్టించుకొని అక్కడ కొట్టడానికి చేతులు ఎత్తేసి వచ్చాం కదా. ఈసారి బలం ఏంటి తీసుకొని 1 సైడ్ మ్యాచ్ ఆడించి హైదరాబాద్కే. ఓకే సార్, ఓకే సార్, అలాగే సార్. ఆ మాత్రం ఉండాలి. తుప్పల్లో పడతాయి చూస్తారుగా, ఎవరై ఏళ్ళే కాదు మన. ఓకే ఇస్తారా? ఓకే. మమ్మల్ని మీరు లాస్ట్ టైం 270 కొట్టించిన తర్వాత ఆగో ఓకే మ్యాన్, ఆగో కొట్టమాక నిపడుతుంది సార్. కాదండి, 270 కొట్టిన తర్వాత అదే 2 దాదాపు ఎంత స్కోరు? 270 500 స్కోర్ ఆడాడండి లాస్ట్ టైం. అమ్మో 500 స్కోరా? ఏది ఆ పిచ్చి మీద? అవును, అది మా జట్టు మీద నువ్వు 270 కొట్టావు, కొట్టి మమ్మల్ని అక్కడ దాకా లాక్కొచ్చి మమ్మల్ని ఓడిస్తారా మీరు? 600 చూపిస్తా రేపు. వన్ సైడ్ మ్యాచే నీకు చిటికలే చెప్తున్నా, 1 సైడ్ మ్యాచే రేపు. అసలు లేదు నేను ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే మాటలు కూడా తడబడతాయి నాకు. ఎందుకంటే ఆ రేంజ్లో నాకు ప్రతి కుక్కకే ఒక రోజు వచ్చింది రేపు. మాకు నేను ఒక కుక్కనే మా జట్టుకే రేపు ఛాన్స్ వచ్చింది. అదే ఇప్పుడు కదా, ప్రతి కుక్క ఒక రోజు వచ్చింది. కాబట్టి ఏంటంటే మా జట్టు కుక్క లాంటిది, చాలా విశ్వాసంగా ఉంటుంది, అది కూడా సాధించింది. ఓకే, ఆల్ ది బెస్ట్ బాలశంకర్. థ్యాంక్ యూ. రేపు ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగి 4లు 6లతో గొడవంతా హోరెత్తిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరెంజ్ ఎలాక్ట్. ఓకే, ఆరెంజ్ ఎలాక్ట్. ఓకే, ఆరెంజ్ ఎలాక్ట్. ఓకే, యాడ్ చూసారా? ఆరెంజ్ ఎలాక్ట్. ఇది విధ్వంసం కాదు, ఇది విస్ఫోటనం అంటారు కదా. రేపు నిజమైన విస్ఫోటనం ఉంటుందండి. ఆ యాడ్ వాడు చెప్తూ ఉంటాడు, కాదులే రేపు అన్నిటికీ సమాధానం దొరికింది. అంటే ఇతనికి సమాధానం దొరికింది, నాకు సమాధానం దొరికింది, ఎవరు ఏ స్థానంలో ఉంటారనేది రేపుతో తేలిపోయింది. ఓకే శంకర్, మీరు భలే గుర్తు చేశారు బాలశంకర్. నిజంగా ఎవరు ఏ స్థానంలో ఉండారంటున్నారు కదా మీరు, అది ఇందాక నాకు గుర్తు రాలేదు మిత్రమా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మిత్రమా? ఇది ఎలా సాధ్యం నాకు అర్థం కావట్లేదు. ఇక హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉంది, ముంబై ఇండియన్స్ జట్టు 6వ స్థానంలో ఉంది. ఓకే, చూద్దాం. ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రగల్భాల పల్లికి ఇంకా దిగజారిపోవడం నాకు ఇష్టం లేదు. నాకు సన్ రైజ్ హైదరాబాదు 9 అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదండి. నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఇష్టం. కారణం ఏంటంటే సచిన్ టెండూల్కర్కి సంబంధించినటువంటి జెర్సీ షర్టు నెంబర్ 10 మీరు అక్కడ ఉంటమే న్యాయం. ఎందుకంటే మీరు అక్కడ ఉంటేనే ఆ షర్ట్కి విలువించినట్టుంటుంది, సచిన్ టెండూల్కర్కి ఘనమైనటువంటి ఒక తెలిపినట్టుంటుంది. అంతే తప్పించి మీరు 9కి వచ్చేది ఏంటండి? వాట్ ఇస్ దిస్? ఓకే ఓకే కదా, ఓకే ఓకే అయ్యా. లోలో ఉన్నప్పుడు అణిగి మెరిగి ఉంటాం, మొత్తమైన ప్రగల్భాలు పలకడం ఎందుకు లేనిపోయింది. చూసుకుందాం. 33 ఇక్కడ 33. ఆల్ ది బెస్ట్.
అలాగే మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వండి. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ టన్నులు కిలోల లెక్కన కాదు, టన్నులు రేపు మనకి ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. ఆ ఎంటర్టైన్మెంట్లో మనం తడిసి మురిసిపోదాం అంతే. తడిసి మురిసిపోదాం. ఆ పోర్లు 6లో హోర్లో కొట్టుకుపోదాం ఎటొకటి. ఏమండి నిజంగా చెప్తున్నాను కదా, సీన్ చెప్పినట్టుగానే రేపటి మ్యాచ్ ఎలా ఉంటుందంటే, అంటే సన్ రైజర్స్కి ఏంటంటే వాళ్ళకి 4లు 6లు తప్పించి 2లు సింగిల్ చేయడం చేత కదా వాళ్ళకి. కాబట్టి రేపు ఏంటంటే చూసే వాళ్ళకి చూసినంత ఆనందం. ఎంత ఆనందం అంటే 4లు 6లు చూడాలంటే సన్ రైజ్ హైదరాబాద్ రావాల్సిందే. ఆ రేంజ్లో రేపు ఉంటుంది అనేది నా అభిప్రాయం కూడా అంతే. ముంబై ఇండియన్స్ కూడా ఏం తక్కువ కాదు, అద్భుతంగా ఆడితే అదే పిచ్చి మీద. నేను అంటాం ఏంటంటే 2 జట్లు కలిపితే రేపు జరిగే మ్యాచ్ ఏంటి దాదాపు 500 స్కోర్ అంటే లాస్ట్ టైం, ఈ రోజు ఎంత ఉండొచ్చు అంటే 600. బాలశంకర్ ఇక్కడ ఏమైందంటే ఈ 2 జట్లు ఒకసారి తలపడితే ఆ స్టేడియంలో నమోదే స్కోర్ కానీ రికార్డ్స్ గా ఉంటాయి. రికార్డులో చరిత్ర పుట్టాలు అలా నిలిచిపోతాయి అనమాట. ఎందుకంటే అన్ని 4లు అన్ని 6లు ఏ మ్యాచ్లో రావు. అంత స్కోరు ఏ జట్టు ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఈ 2 జట్లు ఆడిన స్టేడియంలో ఆడినదే ఇప్పటికీ రికార్డు. రేపు కూడా అలాంటి రికార్డు రావాలని, ఆ ఎంటర్టైన్మెంట్ మనం చేయాలని, మనం ఎంటర్టైన్మెంట్ అవుదాము. అలాగే ఆ ఎంటర్టైన్మెంట్ అయ్యి ఆనందిద్దాం. అంతేగాని ఏ బెట్టింగ్ల జోలికి వెళ్ళకూడదు. మన డబ్బును నాశనం చేసి మన సంస్థలను నాశనం చేసి దయచేసి ఈ ఒక్క మనవని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా శ్రీను చెప్పినట్టుగా ఏంటంటే రేపు జరిగే మ్యాచ్లో ఆల్మోస్ట్ రికార్డ్స్ అనేది ఇప్పటికి దాంట్లోనే ఈ 2 జట్ల మధ్య ఉన్నాయి. అంటే ఎక్కువ స్కోర్ కొట్టింది, ఎక్కువ స్కోర్ చేజింగ్ దాకా వచ్చి చేయలేకపోవడం. 4లు 6లు జరిగిన మ్యాచ్ 2 జట్ల మధ్య ఉన్నాయి. కానీ హైదరాబాద్ లోనే, ముంబైలో లేవు. హైదరాబాద్ లోనే ఎక్కువ స్కోర్ రికార్డు ఉంది, ఎక్కువ 4లు 6లు కొట్టిన రికార్డు ఉంది, ఎక్కువ స్కోర్ నమోదైన రికార్డు ఉంది. 2 జట్లు కలిపితే ఎంత జట్టు నమోదైద్ది అనే రికార్డు వీళ్ళ మీద, అన్ని రికార్డులు వీళ్ళ మీదే ఉన్నాయి ఈ 2 జట్లు. అందుకని ఒక అద్భుతమైన మ్యాచ్ అనుకుంటున్నాం. అందుకని మనం కొద్దిగా సర్ప్రైజ్ చేసి తర్వాత ఓకే ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే నేను చెప్పొచ్చింది మీకు ఏంటంటే రేపు జరిగే మ్యాచ్ అద్భుతమైన మ్యాచ్. వార్ వన్ సైడ్ రాసి పెట్టుకోండి, రాసి చించాతలు పడేయండి. వార్ వన్ సైడ్, వారు వన్ సైడ్. చూసుకుందాం, నీ ప్రతాపము నా ప్రతాపము, హైదరాబాద్ జట్ల మీద చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మేము సరదాగా ఏంటంటే బాగుందనమాట. ఓకే, చాలా సంతోషంగా ఉంటుంది మాకు కూడా. మార్నింగ్ ఇలా వచ్చిన తర్వాత అంటే ఒక వీడియో కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కొంతమంది సజెషన్ చెప్తున్నారు, అంటే మామూలుగా కామెంట్ సెక్షన్లో కొంతమంది మెయిల్స్ కూడా పెడుతూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అయింది బ్రదర్స్. సిస్టర్స్ కూడా కొంతమంది పెడుతున్నారు, మీ కంటెంట్ బాగానే ఉంది, అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ వస్తుందని చెప్తూ ఉన్నారు. సో మాకేంటంటే వెళ్ళిపోతుంది, అంటే ఎడిటింగ్ అనేది ఎక్కడ ఎలా చేసుకోవాలనేది మాకు ఇంకా అంత అవగాహన రాలేదు. మీ సజెషన్స్ తోటి కొద్దిగా నేర్చుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫైనల్గా చెప్పేది ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాలు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరొక వీడియోలో మళ్ళీ మనకు వెళ్దాం. ధన్యవాదాలు.